విజయ్ ప్రభుత్వాన్ని పడేయటానికి స్టాలిన్ 180 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఈ కేసు నడుస్తుందక్కడ. విజయ్ పార్టీకి సంబంధించినటువంటి టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన కంప్లెయింట్ మేరకు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ కొంతమంది తమ నేరాన్ని ఒప్పుకున్నారట. అవును, డీఎంకే పార్టీ చెప్పింది విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, విజయ్ ప్రభుత్వాన్ని పడేయాలని మాకు చెప్పింది. 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి స్టాలిన్ సిద్ధమయ్యాడు. మా లక్ష్యం విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను కొని వాళ్ళ ప్రభుత్వాన్ని పడేయటం అనేది ఒప్పుకున్నారట. ఈ ఆపరేషన్ అంతా చేసింది సెంధిల్ బాలాజీ అనే మాజీ మంత్రి. మాజీ మంత్రి నాయకత్వంలో ఇదంతా జరిగిందట. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. డీఎంకే ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి నాయకత్వంలో ఈ ఆపరేషన్ అంతా కొనసాగిందట. ఒక స్టార్ హోటల్లో బేరసారాలు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 35 కోట్లు. మరి ఇక్కడే నమ్మబుద్ధి కావట్లే. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 35 కోట్లు అంటే 15 మంది ఎమ్మెల్యేని కొనడానికి ట్రై చేశారని చెప్తున్నారు. మరి 15 ఇంటూ 35 కోట్లు ఇంకెక్కువ కావాలిగా, ఇంకెక్కువ కావాలి కదా మరి. దగ్గర దగ్గర 500 కోట్లు కావాలి. మరి 180 కోట్లు ఏంది? ఒక్కొక్క ఎమ్మెల్యేకి 35 కోట్లు అంటే 15 మంది ఎమ్మెల్యేలకి 500 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి 180 కోట్లకి 15 మంది ఎమ్మెల్యేని అట్టుకుందాం అనుకున్నారు. సాధ్యం మరి ఎక్కడో లింక్ కుదరట్లేదు. రెండోది అసలు నా ఉద్దేశంలో నేను ప్రతిరోజు చెప్తున్నాను, 15 మంది ఎమ్మెల్యేలని స్టాలిన్ కొన్నాడనుకోండి, విజయ్ ప్రభుత్వం పడిపోయింది. కానీ పడిపోయినా స్టాలిన్కి ఏం లాభం? విజయ్ ప్రభుత్వం పడిపోతే ఏమైద్ది? నెక్స్ట్ ఇంకెవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. స్టాలిన్కి ఏమన్నా అవకాశం ఉందా? లేదు కదా. స్టాలిన్ చేతిలో ఉంది 59 మందే కదా. ఈ 59 మందికి కొన్న 15 మంది కలిసిన ఎంత అవుతారు? 74. 74 మందితో అన్నాడీఎంకే రబ్బర్ వాళ్ళు, అదే అన్నాడీఎంకేలో ఒక వర్గం కలిసిన ఎంత అవుతారు? ఒక 20 మంది కలిసిన 94. ఈ కమ్యూనిస్టులు చిన్న చితక పార్టీలు కలిసిన ఎంత అవుతారు? 104. అధికారం కావాలంటే అక్కడ 118 సీట్లు కావాలి. స్టాలిన్కి అవకాశం లేదు. అధికారం వచ్చే పరిస్థితి స్టాలిన్కి లేదు. విజయ్ గవర్నమెంట్ పడిపోతే ఏం జరిగిద్ది? ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఎన్నికలు వస్తే ఏమైంది? విజయ్కి సింపతి వస్తాయి. ఈసారి విజయ్కి మొత్తం 234 సీట్లు ఉన్నాయి తమిళనాడులో. 200 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఎక్కడో నమ్మబుద్ధి కావట్లే. కాకపోతే ఇక్కడ విజయ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. ముందు కాళ్ళకి బంధం వేశాడు స్టాలిన్కి. ఎప్పటికైనా స్టాలిన్ నా ఎమ్మెల్యేను కొనటానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి కొనటానికి ప్రయత్నం చేశాడని ముందు కాళ్ళకి బంధం వేశాడు అనుకోండి, ప్రజల్లో స్టాలిన్ ఒక విలన్గా నిలబెట్టాడు అనుకోండి, ఇక స్టాలిన్ ఏమి చేయలేడు కూడా. ఎందుకంటే ఈ మధ్య స్టాలిన్ ఈ గవర్నమెంట్ అంటే విజయ్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోయిద్ది, 3 నెలల్లో కూలిపోయిద్ది అని శాపనార్థాలు పెడుతున్నాడు. పైగా నా కూటమిలో ఉన్న వ్యక్తుల వల్లే, పార్టీల వల్లే నీ ప్రభుత్వం నిలబడిందని వెటకారం చేస్తున్నాడు, వ్యంగ్యం చేస్తున్నాడు. కాబట్టి స్టాలిన్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలనే విజయ్ ఆడిన మైండ్ గేమ్ కావచ్చు. ఒకవైపేమో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేని తన పార్టీలో చేర్చుకొని తన ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాడు, తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు ఇది చేస్తున్నాడు, ఇంకోవైపు స్టాలిన్ని విలన్ చేసి ప్రజల్లో పెట్టేశాడు. విజయ్ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ మామూలుగా లేదు.